ఇమేజ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీని గ్లోబల్ డిజిటల్ టెక్నాలజీ పవర్ హబ్ గా మారుస్తున్నాం. మంత్రి నారా లోకేష్ వెల్లడి. పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటా. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ కీలక హామీ. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో పిచ్చికుక్కల బెడద. గ్రామస్తులు తీవ్ర భయాందోళన. ప్రతిపాడు హైస్కూల్ గ్రౌండ్ లో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని జిల్లా ఎస్పీ శ్రీ విక్రమ్ పాటిల్ ఆదేశాల మేరకు ప్రతిపాడు పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో గ్రామీణ సంక్రాంతి సాంప్రదాయ క్రీడలు పేరిట మండల స్థాయిలో కబడ్డీ పోటీ నిర్వహిస్తున్నారు. ఈ కబడ్డీ పోటీలను ఎమ్మెల్యే శ్రీమతి వరుపుల సత్యప్రభ ప్రారంభించారు. ఈ క్రీడల పోటీలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ మరుగున పడుతున్న గ్రామీణ క్రీడలను సంక్రాంతి పండుగ పేరిట సాంప్రదాయాలను గుర్తు చేస్తూ ప్రోత్సహిస్తున్న పోలీస్ శాఖ వారికి అభినందనలన్నారు. పోలీస్ వారు నిర్వహిస్తున్న ఈ క్రీడల ద్వారా గ్రామాల్లో ప్రజలకు, యువతకు మరి పోలీస్ శాఖ వారికి మధ్య సత్సంబంధాలు ఏర్పడతాయని ఎమ్మెల్యే అన్నారు. క్రీడల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరూ గెలుపోటమును సమానంగా స్వీకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం డీఎస్పీ డి హరిబరాజు, అలాగే ప్రతిపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీసూర్య అప్పారావు, ప్రతిపాడు ఎస్ఐ శ్రీమతి లక్ష్మీకాంతం మరియు పెద్ద సంఖ్యలో ఎన్డీఏ శ్రేణులు పాల్గొన్నారు. అందరి మనసుల్లోనే ఉంటుంది. అది ఇంకా మన గ్రామీణ ప్రాంతాల్లో సాంప్రదాయం అన్నది ఇంకా కొనసాగుతుంది. రాబోయే కాలంలో కూడా మీరు ఇటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేసి ఇలాంటి విద్యార్థులనైతేనే ప్రజలనైతే అందరినీ కూడా ప్రోత్సహించి ఇటువంటి సాంప్రదాయక పోటీల్ని, సాంప్రదాయ క్రీడల్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ క్రీడా పోటీల్ని ఇప్పుడు చెప్పడం జరిగింది. ప్రతిపాడు మండలంలో, ప్రతిపాడు నియోజకవర్గంలో ఇలా హెడ్ క్వార్టర్ అని ప్రతిపాడు మండలంలో ఏర్పాటు చేయడం అనేది నిజంగా చాలా సంతోషకరమైన విషయం. ప్రతిపాడు మండలం నుంచే 7 టీములు రావడం అనేది నిజంగా వారందరూ ఈ క్రీడల్లో పోటీల్లో పాల్గొనడానికి వచ్చిన వారందరినీ కూడా మరొక్కసారి మనం చప్పట్లతో అభినందించాలి. ప్రతి ఒక్కరూ కూడా ఇంతవరకు వచ్చిన వారు ప్రతి ఒక్కరూ కూడా పోటీల్లో విజేతలైనట్టే. పోటీ అన్నాక గెలిపోవటంలో అన్నది సహజం. వాటిని మనం స్పోర్టివ్గా తీసుకుని మరింత ఎవరు ఓడినా ఎవరు గెలిచినా రాబోయే కాలంలో మరింతగా రాణించాలన్నదే ఆ పోటీల విజయం యొక్క సంకేతం. దాన్ని మనం స్పోర్టివ్గా తీసుకుని అందరూ కూడా గెలిపోవటంని స్పోర్టివ్గా తీసుకుని ముందుకు వెళ్ళాలని, మరింతగా రాణించాలని రాబోయే కాలంలో ప్రతి ఒక్కరిని కూడా ఈ సందర్భంగా అభినందిస్తూ దీవిస్తూ ఈ కార్యక్రమానికి నన్ను మండల కేంద్రమైన వెంజమూరులో ఉదయగిరి నియోజకవర్గ తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఉమ్మడి పార్టీల ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి హాజరయ్యారు. ఆయనకు ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ శాల్వా కప్పి పూలమాలలు సన్మానించారు. ఉదయగిరి నియోజకవర్గంలోని కొంతమంది ముఖ్య నాయకులు, కార్యకర్తలు కూడా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గజమాలతో సన్మానించారు. ఈ ఇంటింటి కూడా కనెక్షన్లు ఇవ్వాలా చేయాలా అని పట్టుదలగా కూడా దాన్ని వెనకబడుతున్నారు. ఎందుకంటే వాటర్ అవసరం, ఇంటింటి కుళాయి కనెక్షన్లు చేస్తారు, కానీ వాటర్ అవసరం, నీళ్ళు అవసరం. ఎక్కడి నుంచి ఆ నీళ్ళు రావాలి? మనకి ఇప్పుడు సోమశలే దానికి. సోమశల నుంచి మనం పైప్ లైన్ ద్వారా ఈ ఇంటింటికి కుళాయి జల్ జీవన్ మిషన్ కింద అది ప్రయత్నం చేసి ఎట్లయినా ఈ మెట్ట ప్రాంతం నీళ్ల సమస్య, తాగు నీళ్ల సమస్య తీర్చాలనే ఒక పట్టుదలతో దాన్ని చాలా ప్రయత్నం చేస్తారు. ఈ మధ్య మినిస్టర్ కూడా స్పందన బాగుంది. దాన్ని అది డీకాలు ఇవి వేయించి మళ్ళీ ఒక ఇంటింటికి కనెక్షన్, కుళాయి కనెక్షన్ ఇప్పగలిగితే ఉదయగిరిలో మర్చిపోరు మీరందరూ. ఎందుకంటే మనుషులు ఏది చేసినా
దాన్ని గుర్తించుకొని మనిషిగా మర్యాద ఇస్తారు. ఈరోజు మీ అదృష్టం, మీకు మంచి ఎమ్మెల్యే దొరికాడు. సురేష్ వ్యక్తి మంచోడు. నేను ఈరోజు కొత్త ఉండొచ్చు, ఆయన కొత్త, నేను కొత్త, ఇద్దరు కొత్త ఉండొచ్చు, కానీ నేర్చుకుంటాం. నేర్చుకునేది పెద్ద సమస్య కాదు. నేర్పించేవాళ్ళు మంచోడు మన పక్కన ఉంటే నేర్చుకోవడం సులభం. మనకుండే లీడర్లు ఇద్దరు మంచి వ్యక్తులు, చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు. వాళ్ళిద్దరు కూడా వ్యక్తులు చాలా మంచివాళ్ళు, ఎప్పుడు కూడా మంచి కోరేవాళ్ళే. సో మేము వాళ్ళ సెంటర్లో ఉన్నాం, వాళ్ళ నీటిలో మేమున్నాం. ఖచ్చితంగా మంచి చేస్తాం, మంచి జరగదు కూడా. ఉదయగిరి ఈరోజు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం. ఎందుకంటే నన్ను ఈరోజు స్టేజ్ మీద గెలిపించింది అందరూ ఇక్కడ వరకు తీసుకొచ్చారంటే సురేష్ కూడా, మేమిద్దరం ఈరోజు ఇక్కడ వరకు రాగలిగామంటే మీ అందరూ పుణ్యం. అందరికీ కూడా ధన్యవాదాలు. ప్రతి ఒక్కరు భోజనం చేసుకోండి నా కోరిక. పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటామని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ కీలక హామీ ఇచ్చారు. కార్యకర్తల విషయంలో ఇప్పటి వరకు ఒకలా చూశాం, ఇకపై మరోలా చూసుకుంటామని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. జెండా మోసిన ప్రతి కార్యకర్తకు భరోసాగా ఉంటామని ధైర్యాన్ని ఇచ్చారు. అన్యాయానికి గురైన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామన్నారు. ఏపీని గ్లోబల్ డిజిటల్ టెక్నాలజీ పవర్ హబ్ గా మారుస్తున్నామని మంత్రి నారా లోకేష్ అన్నారు. బుధవారం ఉదయం విశాఖ విఎంఆర్డీఏలో జరిగిన ఏపీ డిజిటల్ టెక్నాలజీ సదస్సుకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అన్ని రంగాల్లో ఏపీని నెంబర్ 1 స్థానాల్లో నిలబెడతామన్నారు. రాష్ట్రాన్ని డిజిటల్ రెవల్యూషన్ వైపు నడిపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. Empowering Andhra Pradesh through innovation, deep tech skills and convergence resonates deeply with your government's commitment to economic growth, technology advancement and social transformation. Innovation has always been the engine of progress. From disruptive technologies in artificial intelligence, robotics, quantum computing, health tech, edutech, to smart solutions in energy, infrastructure, technology, which is shaping the world faster than we ever imagined. We are at the cusp where industries must converge. IT, electronics, medtech and smart technologies must come together to work symbiotically to solve our complex social issues and in a very holistic manner. I would like all of you to think about a few examples. How can convergence of technology fundamentally transform healthcare? I have seen a pilot done by Tata Health in Karnataka, where they're able to use IoTs, they're able to use data effectively and look at predictive models to predict where the incidence of diabetes, blood pressure and so on and so forth. So I think there's an amazing opportunity to look at convergence of technology and to apply it to the world at large. We all, as a state, as already explained by our leaders here, we aim to position Andhra Pradesh as a $2+ trillion economy by 2047. For all of you here, I'm not sure how many of you know Vision 2020. I would like you to raise your hands if you have ever heard of Vision 2020. So I see all the grey hairs raising their hands. Okay, I also have a grey beard, so I'll raise my hand. But I think Gurunani sir can vouch for Vision 2020. Vision 2020 was crafted by our Chief Minister, Mr. Naidu, way back in the 90s, talking about the then combined state of Andhra Pradesh. Vision 2020 not just spoke about technology, it spoke about various sectors, fisheries, dairy, and so on and so forth. And it's actually amazing to see how that Vision 2020 turned out to be a reality. And I was lucky to be at the launch of Vision 2047. And our Home Minister Anita Garu is 1 year older than me, and both of us are sitting next to each other and thinking about how Vision 20. తిరుపతి జిల్లా దొరవారి సత్ర మండలంలోని నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్, సూలూరుపేట నియోజకవర్గ శాసనసభ్యులు నిలవల విజయశ్రీ సందర్శించారు. ఫ్లెమింగో ఫెస్టివల్ కోసం అక్కడ ఉన్న వసతుల తనిఖీ చేశారు. నేలపట్టు చెరువులో చెట్లపైన గూళ్లు కట్టుకుని ఉన్న ఫిలీకాన్ పక్షులను పరిశీలించారు. ఫ్లెమింగ్ ఫెస్టివల్ సమయంలో పర్యాటకులకు అక్కడ ఉన్న వస్తువుల గురించి అధికారులతో చర్చించారు. అందరికీ నమస్కారం. ఈ ఏడాది జనవరి 18, 19, 20 3 తారీఖుల్లో ఫ్లెమింగో ఫెస్టివల్
మన సూలూరుపేట కాన్స్టిట్యున్సీలో అట్టహాసంగా జరగబోతుంది. గత 4 సంవత్సరాలుగా జరగని ఫ్లెమింగో ఫెస్టివల్ని మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే టూరిజం మినిస్టర్ కందుల దుర్గేష్ గారు, అలాగే మన కలెక్టర్ గారు వెంకటేశ్వర్ గారు, వీళ్ళందరూ ఒక ప్రణాళికలు వేసుకొని మన ఫ్లెమింగో ఫెస్టివల్ని ఎలా చేయాలి అన్నది కలెక్టర్ గారు కూడా ఇవాళ రావడం జరిగింది. నేలపట్టు విజిట్ చేయడం జరిగింది. అటకాంతిప్ప, అలాగే ఇప్పుడు స్కూల్ గ్రౌండ్కి వచ్చాము, బీవీపాలెం అన్ని విజిట్ చేసి ఎలాంటి సమస్యలున్నా ఇక్కడ పరిష్కారం చేసి ఇక్కడికి వచ్చే ప్రజలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా ఈసారి ఫ్లెమింగో ఫెస్టివల్ని చాలా గ్రాండ్గా చేయాలని అన్నీ మనం ప్రణాళికలు వేసుకొని ఈసారి ఫ్లెమింగో ఫెస్టివల్ని బాగా జరపబోతున్నాం. ఈసారి సూలూరుపేట కాన్స్టిట్యున్సీ ఎప్పటి నుంచో 4 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ఫ్లెమింగో ఫెస్టివల్ని మంచిగా చేసుకొని అందరం సంతోషిద్దామని తెలియజేస్తున్నాం. మనకి 2020 సంవత్సరం వరకు ప్రతి ఏటా ఫ్లెమింగో ఫెస్టివల్ ఒక రాష్ట్ర పండుగగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తూ ఉండేది. మనకి ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ అనేది మనకి తిరుపతి జిల్లా సూళ్ళూరుపేట నియోజకవర్గంలో దొరవారి సత్రం, తడ, సూళ్ళూరుపేట మండలాల పరిధిలో ఉన్నటువంటి నేలపట్టు బర్డ్ శాంక్చురీ, పుల్లికాట్ బర్డ్ శాంక్చురీ, ఈ ఈకో సిస్టమ్స్లో మనకి ఎక్కువగా పెలికాన్ పక్షులు, ఫ్లెమింగో పక్షులు వంటివి సుమారుగా 200 పైచులకు పక్షు జాతులు సుమారుగా 1,50,000 పక్షులు మనకి ఈ డిసెంబర్, జనవరి మాసాల్లో ఈ ప్రాంతానికి విచ్చేస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ నుంచి పెలికాన్ పక్షులు అయితే బ్రీడింగ్కి వస్తాయి. ఫ్లెమింగో పక్షులు ఎక్కువగా ఇక్కడ నెస్టింగ్కి, ఫుడ్ కోసం ఇక్కడికి రావడం జరుగుతుంది. దీన్ని ఉద్దేశించుకొని మనము ప్రతి ఏటా 2020 సంవత్సరం వరకు ఒక రాష్ట్ర పండుగగా ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహించుకుంటూ వచ్చాము. ఈ ఏడాది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ని అట్టహాసంగా జరపాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. దానికి అనుగుణంగానే టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా ఆధ్వర్యంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సహకారంతో మనము ఈ సంవత్సరం కూడా జనవరి 18th, 19th, 20th ఫ్లెమింగో ఫెస్టివల్ని నిర్వహించుకుంటున్నాము. మీడియా ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేసేది ఏమంటే ఈ 3 రోజులు కూడా ముఖ్యంగా పిల్లలు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు వీటిలో. అకాడమిక్ పరంగా పిల్లలతో పాటు ఫ్యామిలీలందరూ కూడా ఇక్కడికి విచ్చేసి అన్ని ఏర్పాట్లు కూడా ఈరోజు గౌరవ సూళ్ళూరుపేట శాసనసభ్యులు గారితో పాటు చెక్ చేసుకోవడం జరిగింది. ఇంకా ఏమేమి ఏర్పాట్లు పూర్తి చేయవలసినవి పూర్తి చేసుకొని మొత్తము సందర్శకులందరికీ కూడా ఆ రోజు ఒక మంచి ఎక్స్పీరియన్స్ కలిగించే విధంగా దీన్ని మనం చేసుకోబోతున్నాము. అదేవిధంగా ఈసారి కొత్తగా అకాడమీషియన్స్ అంటే మనకి తిరుపతి జిల్లాలో ఐఐటి, ఐసర్, అదేవిధంగా మహిళా యూనివర్సిటీ, ఇట్లా వీటిల్లో చాలామంది బర్డ్ ఎంతూజియాస్ట్ సైంటిస్టులు కూడా ఉన్నారు. వాళ్ళ సహకారం కూడా తీసుకుంటున్నాం. శ్రీ సిటీలోని ఇండస్ట్రియలిస్ట్ కూడా మనం ఈ ఏరియాని ఇంకా బెటర్గా చేయడానికి వాళ్ళ సహాయ సహకారాలు, వాళ్ళ ఇన్పుట్స్ కూడా తీసుకుంటున్నాం. అదేవిధంగా ప్రఖ్యాత బాంబే న్యాచురల్ హిస్టరీ సొసైటీ బాంబే నుంచి కూడా వాళ్ళని పిలిపించి ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో పిచ్చికుక్కల బెడద. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల గ్రామంలో పిచ్చికుక్కల సమస్య అదుపు తప్పింది. ఆర్చీ గేట్, సంత పోలీస్ స్టేషన్ వంటి ప్రధాన ప్రాంతాల్లో ఈ కుక్కలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. డాక్టర్ ప్రవీణ్ కుమార్ ప్రకారం రోజు 3 పిచ్చి కుక్కలు కేసులు నమోదవుతున్నాయి. ఈ రోజు 8 మందిని కుక్కలు కరచడంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మాది ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం, ద్వారకా తిరుమలలో నివసిస్తున్నాం. మేము నిన్న ఇంటి నుంచి బయటకు వెళ్తూ ఉండగా లింగ చెరువు దగ్గర పిచ్చి కుక్క విహారం చేస్తూ దొరికిన వాళ్ళనల్లా కరుస్తున్నది. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత 7గురికి, నా ముందు 6గురిని కలిసి ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు. దీన్ని ఎవరు అధికారులు స్పందిస్తలేదు. దీన్ని అధికారులు వెంటనే దీన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. కుక్కల బెడద నుండి మమ్మల్ని కాపాడాలని, గ్రామ ప్రజలను కాపాడాలని కోరుతున్నాము.
నిన్న మన ద్వారకా తిరుమల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి నిన్న ఒక్కరోజే 8 కుక్క కాట్లు వచ్చాయండి పేషెంట్స్. ఈ 8 అనేది మనకు ఒక్క రోజులో అనేది చాలా ఎక్కువ. ఆ, మేము వాకప్ చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే ఒకే కుక్క కొంచెం పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తూ ఆర్చ్ గేట్ దగ్గర దాదాపు 8 మందిని కరవడం వల్ల ఆ 8 మంది కూడా మనం మన పిహెచ్సిలో వ్యాక్సిన్స్ అనేది చేయడం జరిగింది. అలాగే కొంతమందికి ఎక్కువ డీప్ గా ఉండడం వల్ల ఓన్స్ వాళ్ళని యాంటీబాడీస్ కోసం ఇక్కడ ఉన్నవి ఇచ్చాము. కొంతమంది ఇంకా 8 మంది ఇక్కడ మన పిహెచ్సి కాకుండా ఇంకొక 2 ముగ్గురు తెలిసింది ఏంటంటే వాళ్ళు డైరెక్ట్ గా ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ కూడా వ్యాక్సిన్ చేయించుకున్నారంట. సో మామూలుగా అయితే ఈ సీజన్ లో అంతమంది రావడం అనేది అది కొంచెం రేర్. పైపెచ్చు మనకు ఇంచుమించు రోజు విజయనగరం నుండి చిలకలూరిపేటకు తరలిస్తున్న ఎద్దులను పట్టుకున్నారు పోలీసులు మరియు హైందవ సంఘాలు. సుమారు 80 ఎద్దులను 3 కంటైనర్లతో ఒక వాహనాన్ని మంగళగిరి రూరల్ పోలీసులు పట్టుకున్నారు. నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో 2 కంటైనర్లు నల్లపాడు పోలీసులు పట్టుకున్నారు. ఎన్నున్నారు లోపల? 5 ఉన్నాయి ఇంకా. సార్ బాగా ఎట్లా బాబు అదే అక్రమంగా తరలిస్తున్నటువంటి ఆవుల్ని మనకి గౌడిమఠ్ గోశాలకు అప్పచెప్పారు. ఇప్పుడు 60 ఆవులు ఒకటిని మంగళగిరి పోలీసులు కూడా ఇంకొక 18 ఆవులను పట్టుకున్నారు. వాటిని కూడా దింపుతున్నారు. వీటిని ఏంటంటే ఒక సిండికేట్ గా ఏర్పడి ఎక్కడ విజయనగరం దగ్గర సంతల్లోని ఆవుల్ని తీసుకుని మార్కెట్ కింద తీసుకొచ్చి గుంటూరు చిలకలూరుపేట ఏరియాల్లో వాటిని ఖననం చేసి చంపేసి మాంసం ఎక్స్పోర్ట్ చేస్తున్నట్టుగా మాకు కొంత సమాచారం ఉంది. కానీ దీంట్లో చాలా స్ట్రాంగ్ పీపుల్ ఉన్నారు. దీన్ని ఎట్లయినా సరే ఉన్నతాధికారులు దీన్ని తీసుకుని దీని ఒక స్ట్రింగ్ ఆపరేషన్ లా చేసి ఈ అక్రమ గో రవాణాన్ని ఆపి ఆవుల్ని గోమాత, ఎందుకంటే ఆల్రెడీ మహారాష్ట్రలోని ఇప్పుడు యూపీలో కూడా గోమాత కింద ప్రకటించారు. ఎవరైనా రైతులు 3 ఆవులు ఉంటే 15,000 రూపాయలు తీసుకుని రైతులు పోషించుకునేటట్టుగా యూపీ గవర్నమెంట్ కూడా పందాగా చేశారు. మా దగ్గర ఆల్రెడీ 65-70 ఆవులు ఉన్నాయి. ఇప్పుడు ఈ యొక్క 60 18 మళ్ళీ 130-140 ఆవుల దాకా అవుతాయి. ఎలాంటి గవర్నమెంట్ దగ్గర నుంచి మాకేం సపోర్ట్ లేదు. ఎవరన్నా భక్తులు ఇచ్చేటువంటి చిన్న చిన్న ఆఫరింగ్స్ తో మేము చేస్తా ఉన్నాం. అంటే మా మటన్ డీల్ చేస్తా ఉంది. కానీ ఇప్పుడు విషయం ఏంటంటే ఇలాంటి ఆవులు అక్రమంగా తరలిస్తే గో సంతతి తగ్గిపోతే ఇప్పుడు గోవులు అక్రమ రవాణా జరుగుతుందనేసి మాకు హిందూ సంఘాలుగా సమాచారం అందింది. అయితే టోల్ గేట్ దగ్గర పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే అక్కడ ఒక వెహికల్ మాత్రమే దొరికింది. అక్కడ మంగళగిరి రూరల్ పోలీసు వారు దాన్ని పట్టుకున్నారు. అయితే 2 వెహికల్స్ అక్కడ నుంచి తప్పించుకున్న సమాచారంతో మేము నల్లపాడు పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఆ 2 వెహికల్స్ పట్టుకొని పోలీసులకు అప్పగించడం జరిగింది. అయితే వాటిని ఏదైతే మొత్తం గో సంతతి ఎన్ని ఆవులు అనేది దించితే గానీ ఆవులు ఎన్ని ఉన్నాయి, ఎద్దులు ఎన్ని ఉన్నాయని తెలియదు. వాళ్ళు చెప్తున్న సమాచారం ప్రకారంగా 32 ఒక దాంట్లో, 32 ఒక దాంట్లో, 18 ఒక దాంట్లో ఉన్నాయని చెప్తున్నారు. ఇవి వాళ్ళని అడిగితే ఒంగోలు తరలిస్తున్నా ఉంటున్నారు. ఆ స్మగ్లర్ పేరు వచ్చేటప్పటికి రాజశేఖర్ అని వాళ్ళే చెప్పారు. మంగళగిరిలో ఇక్కడ గౌడీ మఠం వారి దగ్గరికి తీసుకొస్తున్నాం. ఎందుకంటే గుంటూరులో పెడదాం అనుకుంటే అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ గారు మొన్న ఈ మధ్య సెమీ క్రిస్మస్ జరిపితే హిందూ సంఘాలు అడ్డుకున్నాయనేటువంటి కారణంతో గోశాలకి గోవుల్ని తరలించకుండా ఆయన ఏదో గెడ్జి పెట్టుకొని వీటిని ఆపారు. కాబట్టి ఇక్కడ వారిని బతిమలాడగా వీళ్ళు ఇక్కడ పెట్టుకోవడానికి ఒప్పుకున్నారు. ఇక్కడికి తీసుకొచ్చి ప్రతి ఒక్కరూ ఆడవారిని గౌరవించాలని మరియు ఆడవారి మీద జరుగుతున్న ఆకృత్యాలు ఆగిపోవాలనే సంకల్పంతో డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట మండలం తాపేశ్వరం శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థులు బేటీ సమాన్ ర్యాలీని నిర్వహించి స్కూల్ ప్రిన్సిపల్ లక్ష్మీనారాయణ తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. మండపేట రూరల్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ బుచ్చిబాబు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ముఖ్య అతిథి మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాలు ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి తోడ్పడుతుందని ఆనందం వ్యక్తం చేశారు. ఆడపిల్లలకు సమాజంలో జరుగుతున్న వాటిపై అవగాహన కల్పించారు.
వెళ్ళిపోతారంటే వెళ్ళిపోతారు. తాపేశ్వరం గ్రామం పండపేట మండలంలోని శ్రీ చైతన్య స్కూల్ వారు రెస్పెక్ట్ గర్ల్స్ బేటీ సమ్మాన్ అనే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగా పాఠశాలలో చదివే విద్యార్థినులతో ఒక ర్యాలీ కూడా నిర్వహించడం జరిగింది. ఇప్పటికే ఆకాశంలో సగం భూమిలో సగం అని చెప్పడంతో పాటు మహిళలు అన్ని రంగాల్లో కూడా మగవారితో సమానంగా, ఒక రకంగా చెప్పాలంటే కొంచెం ఎక్కువగానే పోటీ పడుతున్నారు, విజయం సాధిస్తున్నారు. అయినప్పటికీ సమాజంలో ఎక్కడో ఏదో ఒక మూల చిన్న చిన్న లోపాల వలన, అభద్రతా భావం వలన స్త్రీల మీద దాడులు జరగడం, ఆడపిల్లల్ని కొంత చిన్న చూపు చూడడం జరుగుతుంది. దానిలో భాగంగానే అటువంటి వారి కోసం అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం కోసం ఈరోజు శ్రీ చైతన్య స్కూల్ వారు ముందుకొచ్చి వారి విద్యార్థులతో ఈ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్రతి ఆడపిల్లకి కొన్ని ఆశయాలు ఉంటాయి, వాటిని గౌరవించాలి. మగవాళ్ళతో సమానంగా ఆడపిల్లలను కూడా చదివించాలి, వారికి కూడా అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇటువంటి మంచి అవగాహన కార్యక్రమం నిర్వహించిన స్కూల్ యాజమాన్యాన్ని అభినందించడంతో పాటు ముఖ్యంగా ఆడవారిని రక్షించాల్సిన బాధ్యత మగవారిది కాబట్టి ప్రతి కుటుంబంలో కూడా తల్లి తన మగపిల్లలకి ఆడవాళ్ళని రక్షించవలసిన విషయం గురించి, ఆవశ్యకత గురించి చెప్పినట్లయితే ఆడపిల్లల మీద జరిగే ఇటువంటి నేరాలు ఘోరాలని మనం అరికట్టడంతో పాటు వారికి సముచిత స్థానం కల్పించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి తల్లిదండ్రులని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు మీ పిల్లల్ని, మీ మగపిల్లల్ని ఆడవాళ్ళని గౌరవించడం ఎలాగనేది చిన్నప్పటి నుంచి నేర్పించినట్లయితే మనకి సమాజానికి చాలా శ్రేయస్కరమని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాం. ఇటువంటి మంచి కార్యక్రమాన్ని నిర్వహించిన శ్రీ చైతన్య స్కూల్ వారి యాజమాన్యాన్ని అభినందిస్తున్నాం. నమస్కారం. విశాఖలో ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్కు పెట్టొద్దని నినాదిస్తున్న గ్రామస్తులు ఆందోళన దిగారు. ఆందోళనలో ప్రజా సంఘాల నేతలను అడ్డగించడానికి పోలీసులు ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో గ్రామస్తులతో పాటుగా ప్రజా సంఘాల నాయకులు కూడా ఆందోళన బాట పట్టారు. ప్రధాని నరేంద్ర మోదీ బల్క్ డ్రగ్ పార్క్ శంకుస్థాపనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. Police!
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏపీని గ్లోబల్ డిజిటల్ టెక్నాలజీ పవర్ హబ్ గా మారుస్తున్నాం, మంత్రి నారా లోకేష్ వెల్లడి. పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటా, వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ కీలక హామీ. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో పిచ్చికుక్కల బెడద, గ్రామస్తులు తీవ్ర భయాందోళన. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరణ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.